ఇద్దరు వ్యక్తులు విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండటం చాలా చాలా కష్టం. పరస్పరం ఒకరిపై మరొకరికి తిరుగులేని నమ్మకం, అంతులేని గౌరవం ఉంటేనే అది సాధ్యం. చిరకాలం కలిసి ఉండటం గురించి సినిమాల్లో చూస్తే బాపు, రమణ అనే పేర్లు అందరికీ గుర్తొస్తాయి. ప్రఖ్యాత దర్శకులు బాపు గారు, ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు తమ స్నేహబంధాన్ని కలకాలం కొనసాగించగా, సంగీత దర్శకులు రాజ్ కోటి గారు కూడా తమ మైత్రి బంధాన్ని చాలా ఏళ్లపాటు కొనసాగించారు. పురాణాల్లో చూసుకుంటే ఆప్యాయతతో కలిసి ఉండడం గురించి రామలక్ష్మణుల్ని ఈనాటికి కూడా అందరూ ఆదర్శంగా చెప్పుకుంటారు. అలాగే యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూడా అందరికీ గుర్తుండే కాంబినేషన్ అని చెప్పచ్చు. అయితే చిత్రగుప్తుడు ప్రజలు చేసిన పాపాల పద్దును రాస్తే మన్మోహన్ సింగ్ గారు తెలుగువారి టీవీ పివి గారి నేతృత్వంలో భారతదేశ ఆర్థిక భవిష్యత్తు పద్దుని ప్రపంచం మొత్తం కలకాలం గుర్తుంచుకునేలా రాశారు. అందుకే మన్మోహన్ సింగ్ గారు కన్ను మూశారనే వార్త బయటికి రాగానే ఆయన పివి గారితో కలిసి పతనం మంచున ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని పతాక స్థాయికి చేర్చడం గురించే అందరూ మాట్లాడుతున్నారు. అయితే మనం ఇక్కడ మన్మోహన్ సింగ్ గారి కంటే కూడా పివి నరసింహారావు గారి గురించే ప్రముఖంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే ఎంతో గొప్ప ఆర్థికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ గారే ఒక సందర్భంలో పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుతూ హీ ఈజ్ ట్రూ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అన్నారంటేనే ఆయన విజ్ఞాన సంపద ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. సాధారణంగా ఒక పని చేసిన వాడి కంటే ఆ పని చేయించిన వాడు గొప్ప అనే విషయం మనం గ్రహించాలి. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ని కట్టించింది షాజహాన్ అయితే కట్టింది రోజువారీ కూలీలు. ఒక సినిమాలో నటించేది నటీనటులైతే వారి చేత అలా నటింపజేసేది దర్శకుడు. అలాగే భారత ఆర్థిక రంగ భవిష్యత్తుని మహోన్నతంగా మార్చడానికి తన మేధస్సును పెట్టింది మన్మోహన్ సింగ్ గారైతే ఆయన తన మేధస్సుని దేశం కోసం ఉపయోగించేలా చేసి ఆయనకి కేంద్ర ఆర్థిక మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా చేసింది పివి నరసింహారావు గారు. పివి గారి గురించి దేశమంతా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది, ఆయన్ని ఎంతగానో గౌరవిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా తెలుగునాట మాత్రం ఆయనకి దక్కాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన గౌరవం దక్కలేదనే అనిపిస్తుంది. పివి గారి గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటే చెడుగా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పివి గారికి ముందు కానీ తర్వాత కానీ ఇప్పటి వరకు భారతదేశ ప్రధానమంత్రిగా వ్యవహరించిన మరో తెలుగువాడు లేడు. నెహ్రూ, గాంధీ కుటుంబం నుంచి కాకుండా మైనారిటీలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పూర్తి కాలం నడిపి తన మేధస్సుతో దేశం మేసం తిప్పిన గనుడు భారతరత్న పివి నరసింహారావు గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పివి నరసింహారావు గారు 1921 జూన్ 28న సీతారామారావు గారు, రుక్మాబాయి గారుల దంపతులకి అప్పటి వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. పివి గారికి 3 ఏళ్ల వయసులోనే ఆయన ప్రస్తుత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపాటి రంగారావు గారు మరియు రుక్మిణమ్మ గారుల దంపతులు దత్తత తీసుకున్నారు. వారిది జమీందారీ కుటుంబం. వారికి 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉండేవి. పివి గారి ప్రాథమిక విద్యాభ్యాసం భీమదేవరపల్లి మండలం కాట్కూరు గ్రామంలో సాగింది. అయితే ఆ తర్వాత ఉన్నత విద్య కోసం తన గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తన ఊరికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఊరికి నడిచి వెళ్లాల్సి వచ్చేది. అయితే అది కష్టసాధ్యం కావడంతో అదే ఊరిలో ఉన్న వారి దూర బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు పివి. అయితే అప్పట్లో బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉండేవి. అందులోనూ పివి గారిది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కనుక వేరే ఆలోచన లేకుండా ఆయనకి కేవలం 10 ఏళ్ల వయసులోనే 1931లో అదే వయసున్న సత్యమ్మ గారితో వివాహం చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. అయితే వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అనే సూక్తికి పూర్తి వ్యతిరేకంగా వివాహమైన తర్వాత కూడా తన చదువును కొనసాగించారు పివి. ఆయనకి తన తరగతిలో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ మాత్రమే వచ్చేది. 2వ ర్యాంక్ రావడం కూడా దాదాపు అసాధ్యంగా ఉండేది. చదువు పట్ల ఆయన అంతటి ఆసక్తిని, అంకితభావాన్ని చూపేవారు. తమ బంధువైన గబ్బేటి రామకృష్ణారావు గారి ఇంట్లో ఉండి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఏ డిగ్రీ పూర్తి చేసిన పివి గారు 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దాంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయన్ని బహిష్కరించారు. ఆ కారణంగా ఓ మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంటిలోనే ఉంటూ మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఫెర్గుసన్ కాలేజ్ నుంచి లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన నాగ్పూర్లో ఉన్న హిస్లాప్ కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే ఆయన తన చదువును కొనసాగిస్తూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్న సమయంలో ఆయనకి ఆయన సతీమణి సత్యమ్మ గారు పూర్తి సహకారం అందించారు. పివి గారి దంపతులకి మొత్తం 8 మంది సంతానం. ఆయనకు 3 కుమారులతో పాటు 5 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆయనకు ఉన్న భాషాభిమానం, దేశాభిమానం కారణంగా 1940లోనే తన బంధువు పాములపర్తి సదాశివరావు గారు మరికొంతమంది మిత్రులతో కలిసి కాకతీయ పత్రిక అనే వారపత్రికను కూడా స్థాపించిన పివి గారు జర్నలిస్ట్గా తన కెరీర్ని మొదలుపెట్టారు. కాకతీయ పత్రికలో
జయ, విజయ అనే కలం పేరుతో ఆయన రచనలు చేసేవారు. 1951లో అంటే తనకి 30 ఏళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సభ్యత్వాన్ని తీసుకున్న పివి గారు 1952లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలా ఒక ఓటమితో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చూడలేదు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మంతని నియోజకవర్గం నుంచి 1957 నుంచి 1977 వరకు వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన 1962 నుంచి 1973 మధ్యకాలంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కీలక పదవులు చేపట్టి అత్యుత్తమ రీతిలో తన బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా ఆయన న్యాయశాఖ, సమాచార శాఖలతో పాటు జైళ్లు, దేవాదాయ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలకు మంత్రిగా 1962 నుంచి 1971 మధ్యకాలంలో బాధ్యతలు నిర్వహించారు. జైళ్లలో ఖైదీలని కారాగారంలో బంధించడం కాకుండా జైళ్లకి పెద్ద పెద్ద గోడలు కట్టి వారి ఆరోగ్యం క్షీణించకుండా ఉండే విధంగా వారికి ఓపెన్ జైల్స్ ని భారతదేశంలో మొట్టమొదట పివి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. విద్యార్థులకి వసతి కూడా కల్పించే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగానే ప్రారంభమైంది. తాను చదువుకోవడం కోసం ఇతరుల ఇళ్లలో ఉండి పడిన ఇబ్బంది వేరే ఏ విద్యార్థి పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన రెసిడెన్షియల్ స్కూల్ అనే ఆలోచన చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం లేదని గ్రహించిన ఆయన గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదనే నిబంధన పెట్టడం ఆయన ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తారో సూచిస్తుంది. 1970 జూలై 1న పివి గారి సతీమణి సత్యమ్మ గారు మరణించడం ఆయన్ని ఎంతగానో బాధించడంతో పాటు ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 1968 నుంచి 1974 మధ్యకాలంలో తెలుగు అకాడమీ చైర్మన్గా కూడా విధులు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధిక కృషి చేశారు పివి. 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టి వందలాది ఎకరాల భూమిని కలిగి ఉన్న భూస్వాముల ఆగ్రహాన్ని చవిచూశారు పివి. అయితే ప్రభుత్వం విధించిన గరిష్ట భూపరిమితి చట్టం ద్వారా భూస్వాముల నుంచి సేకరించిన భూమిని పేదవారికిచ్చి వారి జీవితాన్ని బాగుచేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది ఆయన ఆలోచన. స్వయంగా తన కుటుంబానికే చెందిన 500కి పైగా ఎకరాల వ్యవసాయ భూమిని గరిష్ట భూపరిమితికి మించి తన కుటుంబానికి ఉందన్న కారణంతో ప్రభుత్వానికి స్వాధీనం చేసి నాయకుడంటే ఉదాహరణలు చెప్పేవాడిగా ఉంటే సరిపోదని, ఉదాహరణగా నిలిచేవాడిగా ఉండాలని నిరూపించారు పివి. స్వతహాగా అగ్రవర్ణమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 70% పైగా వెనుకబడిన వర్గాలకి టికెట్లు కేటాయించి చరిత్ర సృష్టించారు పివి. 1972 ఎన్నికల్లో పివి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మొత్తం అప్పుడున్న 287 స్థానాలకు గాను ఏకంగా 219 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. అయితే పివి గారు తెలంగాణ ప్రాంత పక్షపాతి అని ఆరోపిస్తూ రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంత నాయకులు జయాంధ్ర ఉద్యమం చేపట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఉద్యమించడంతో పాటు పివి గారు ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా భూస్వాములంతా ఏకమయ్యి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసం ఆయనపై తెలంగాణ పక్షపాతి అనే ముద్ర వేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 1973 జనవరి 10న ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. 1977 వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన శాసనసభ్యుడిగా కొనసాగినప్పటికీ ఆయన స్థాయికి తగ్గ ప్రాధాన్యత మాత్రం లేకుండా పోయింది. అంతేకాకుండా పివి గారిపై ఆయన వ్యక్తిగత జీవితంపై పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. పివి గారు 1962 నుంచి 1977 వరకు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎంపీగా సేవలందించిన త్యాళ్ల లక్ష్మీకాంతమ్మ గారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారిని ఆ వార్తల సారాంశం. అందులో నిజానిజాలు ఏంటనేది పక్కన పెడితే లక్ష్మీకాంతమ్మ గారిని పివి గారు గురూజీ అని పిలిచేవారిని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో పాటు తమ మధ్య ఉన్నది రాజకీయ సంబంధం తప్ప ఇంకేమీ లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే పివి గారి పట్ల ఆమెకు ఒక రకమైన ఆరాధనాభావం ఉండేదని మాత్రం చెప్తుంటారు అప్పటి రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా పివి నరసింహారావు గారు స్వయంగా రచించిన తన జీవిత చరిత్ర ఇన్సైడర్ అనే పుస్తకంలో తన పాత్ర పేరు ఆనంద్ అని పెట్టిన ఆయన అరుణ అనే పాత్రని లక్ష్మీకాంతమ్మ గారిని ఉద్దేశించే రాశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. లక్ష్మీకాంతమ్మ గారి మనవరాలు ప్రముఖ తెలుగు పాప్ సింగర్ కూడా అయిన స్మిత గారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. 1977 తర్వాత తెలుగు రాజకీయాలను వీడి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన పివి గారు 1977 నుంచి 1984 మధ్యకాలంలో 2 సార్లు హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1980 జనవరి నుంచి 1984 మధ్యకాలంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ గారి కేబినెట్లో బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ పదవికి సరైన న్యాయం చేశారని చెప్పొచ్చు. విదేశీ భాషలతో కలిపి
మొత్తం 17 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సంపాదించారు. అంతేకాకుండా తెలుగుతో పాటు మరాఠీ భాషలో ఆయనకి విపరీతమైన పాండిత్యం ఉందని చెప్పొచ్చు. చదువుకునే రోజుల్లో మరాఠీ భాషపై పట్టు సంపాదించిన ఆయన తర్వాతి కాలంలో మరాఠీ కవుల సమ్మేళనంలో కూడా పాల్గొనేవారంటేనే ఆ భాషపై ఆయన సంపాదించిన పట్టు ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ఎలాంటి వారైనా కూడా 5 భాషలకు మించి మాట్లాడడం ఎంతో కష్టం. అలాంటిది ఆయన అన్ని భాషల్లో మాట్లాడడంతో పాటు రాజకీయాలే కాకుండా ఎన్నో అంశాలు నిరంతరం నేర్చుకోవడానికి నిత్య విద్యార్థిలా ప్రయత్నిస్తూనే ఉండేవారు. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆయన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ని ఆ రోజుల్లోనే నేర్చుకోవడం విశేషం. రాజకీయాలతో పాటు రచనలు, పుస్తకాలు కూడా ఆయన్ని ప్రభావితం చేసేవి. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడుగులు అనే పుస్తకాన్ని హిందీలోకి అనువదించిన పివి గారు ఎన్నో మంచి పుస్తకాలు రాయడంతో పాటు పలు పత్రికల్లో ఎంతో సందేశాత్మకమైన వ్యాసాలు కూడా రచించారు. 1984 నుంచి 1991 వరకు మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1991 నుంచి 96 మధ్యకాలంలో నంద్యాల నుంచి, 96 నుంచి 98 మధ్యకాలంలో ఒడిశాలోని బెరంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1984 జూలై నుంచి డిసెంబర్ వరకు కేంద్ర హోంమంత్రిగా ఇందిరాగాంధీ గారి తర్వాత స్థానంలో ఉన్న పివి నరసింహారావు గారికి ఇందిరాగాంధీ గారి హత్యకు గురికావడంతో రాజకీయంగా కాస్త ప్రతికూల పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. 1984 నవంబర్ నుంచి 1985 ఫిబ్రవరి వరకు ప్లానింగ్ మినిస్టర్గా మరియు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్న పివి గారు 1985 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాజీవ్ గాంధీ గారి కేబినెట్లో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్గా సేవలందించారు. ఆ తర్వాత 1985 నుంచి 1989 డిసెంబర్ మధ్యకాలంలో కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విదేశీ వ్యవహారాలు లాంటి ఎన్నో శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు. అయితే ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అత్యంత కీలకమైన హోంశాఖను నిర్వహించిన పివి గారికి ఉద్దేశపూర్వకంగానే అంతగా ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడంతో పాటు ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చిన నేపథ్యంలో తన స్నేహితురాలు లక్ష్మీకాంతమ్మ గారిలాగే రాజకీయాలకు దూరంగా సన్యాసంలో కలిసిపోవాలని భావించారు పివి. దానికి కారణం 1991 గల్ఫ్ యుద్ధంలో అమెరికాకు సహకరించి విదేశీ విధానంలో అలీనోద్యమ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారన్న నెపంతో రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్ గారి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పివి గారికి వయసును సాకుగా చూపి లోక్సభ టికెట్ నిరాకరించింది. ఆ రకంగా ఒకప్పటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పివి గారి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. పివి గారికి రాష్ట్రపతి పదవి చేపట్టడం అనేది ఒక చిరకాల స్వప్నం. 1982లో జైల్ సింగ్ గారు రాష్ట్రపతి అయ్యే ముందు పివి గారి పేరు రాష్ట్రపతి పదవికి పరిశీలనకు కూడా వచ్చింది. అయితే 1977 నుంచి 1982 వరకు తెలుగువారైన నీలం సంజీవరెడ్డి గారి రాష్ట్రపతిగా సేవలందించి ఉండడంతో మరోసారి వెంటనే తెలుగువారికి అవకాశం ఇవ్వడం కంటే పివి గారి అనుభవాన్ని మంత్రివర్గంలో ఉపయోగించుకోవాలని ఇందిరాగాంధీ గారు భావించడంతో ఆయనకి రాష్ట్రపతి అవకాశం చేజారింది. 1989లో పివి గారు తన మంత్రివర్గ సహచరుడైన కేకే తివారీ గారు, చంద్రస్వామి, కేఎన్ అగర్వాల్ గారితో కలిసి కొన్ని డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని విపి సింగ్ గారి కుమారుడు అజయ్ సింగ్ పేరుతో ఆ డాక్యుమెంట్లు సృష్టించి $2 కోట్ల విపి సింగ్ గారి కుమారుడు ఓపెన్ చేసిన అకౌంట్కి $2 కోట్ల డబ్బు జమ అయిందని ఆరోపించడం కారణంగా విపి సింగ్ గారి ప్రతిష్టని దిగజార్చాలని ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పివి గారు కోర్టు విచారణలో అవి కేవలం ఆరోపణలే అని, వాస్తవాలు కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే 1991లో వచ్చిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు పివి గారి వయసును సాకుగా చూపి ఎంపీ టికెట్ని నిరాకరించడంతో పాటు తమిళనాడులో ఉన్న కుత్తాలం పీఠాధిపతి పదవిని స్వీకరించాల్సిందిగా ఆ పీఠానికి చెందిన వారు పివి గారిని కోరడంతో రాజకీయాల నుంచి తప్పుకొని సన్యాసంలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావించారు పివి. కానీ అనుకోని రీతిలో రాజీవ్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న కారణంగా కష్ట సమయంలో పార్టీని వీడకూడదని భావించి మళ్లీ రాజకీయాల్లోకి రావడమే కాకుండా 1991 మే 29న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడమే కాకుండా 1996 వరకు ఆ పదవిలో కొనసాగడంతో పాటు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి ఆ ఘనత సాధించిన తొలి తెలుగువాడుగా కీర్తి గడించారు. అయితే 1991 ఎన్నికల్లో టికెట్ దక్కని కారణంగా ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండకపోవడంతో 1991లో నంద్యాల నుంచి జరిగిన ఉప ఎన్నికల బరిలో నిలిచారు పివి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది. అయితే ఒక తెలుగువాడు ప్రధానమైన నేపథ్యంలో ఆయనకు అడ్డు తగలకూడదని భావించిన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరపున ఆ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కూడా నిలపలేదు. దాంతో పివి గారు తన సమీప బీజేపీ అభ్యర్థిపై ఆ రోజుల్లోనే ఏకంగా 5,80,297 ఓట్ల భారీ మెజారిటీతో
దాదాపు 90% ఓట్లతో సంచలన విజయం సాధించి అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారు. ఈ ఎన్నికల్లో పీవీ గారికి మొత్తం 6,26,241 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ గారికి కేవలం 45,944 ఓట్లు రావడం గమనార్హం. పీవీ గారిలో ఉన్న మరో గొప్ప గుణం ఏమిటంటే ఆయన అందరినీ ఎంతో గౌరవించడంతో పాటు ప్రతిభ అనేది ఎక్కడున్నా ప్రోత్సహించడం కూడా చేసేవారు. అప్పట్లో తనకు వీలు కాకపోవడంతో భారతదేశం తరపున యునైటెడ్ నేషన్స్ లో జరిగే ఒక మీటింగ్ భారత ప్రతినిధిగా బీజేపీ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయన పంపించారంటేనే ఆయన సంస్కారం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధైన ఎన్టీఆర్ గారే తనకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండేలా చేశారంటేనే పీవీ గారి రాజకీయ చాణక్యంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల్ని సైతం ఆయన తన ప్రతిభతో ఎలా మంత్రముగ్ధుల్ని చేయగలరో మనం అర్థం చేసుకోవచ్చు. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. భవిష్యత్తు మన కోసం ఎలాంటి బంగారు నిధి దాచిపెట్టి ఉంచిందో కూడా మనకు తెలియదు. అందుకే మరోసారి ప్రధాని అవుతారని అంతా భావించిన రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు హత్యకు గురయ్యారు. అదే సమయంలో రాజకీయ సన్యాసం తీసుకుందాం అనుకున్న పీవీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవ్వడమే కాకుండా కేవలం రాష్ట్రపతి పదవిని ఆశిస్తే ఏకంగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అయితే ప్రధాని పదవిని స్వీకరించడమే కాకుండా ఆ పదవికే మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ఆర్థిక సంస్కరణలతో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన పీవీ గారు భారత స్టాక్ మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. కంప్యూటర్లో ట్రేడింగ్ చేసే విధంగా 1994లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిని ఈయన ప్రధానిగా ఉన్నప్పుడే స్థాపించారు. ఇప్పుడు ఎన్ఎస్సి ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా ఉంది. విదేశీ పెట్టుబడులకి ఆమోదం తెలపడం, భారతదేశ భద్రతని అణు ఒప్పందాలతో పటిష్టం చేయడం, ఇంటా బయట ఎన్నో అసమతుల్ని తట్టుకొని పూర్తిస్థాయి మెజారిటీ రాని సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు నడపడం, స్టాక్ మార్కెట్లని సరైన రీతిలో పర్యవేక్షించడానికి సెబీని నెలకొల్పడం, భారత స్టాక్ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించడం, విదేశీ పెట్టుబడుల పరిమితి శాతాన్ని పెంచి మరింత ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా చేయడం, పరిశ్రమలకి అనుమతులు సులభతరం చేయడం, ఇతర దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పడం, ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కట్టడి చేయడం, వేర్పాటువాదాన్ని అణగదొక్కడం, ఇలా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ఆయన కొన్ని విమర్శలు, వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. 1991లో తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక అప్పటికే ఆర్థిక రంగంలో ఎంతో అనుభవం ఉండడంతో పాటు ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న ఐజీ పాటిల్ గారిని తన కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా నియమించాలనుకున్నారు పీవీ. అయితే ఆయన ఆ బాధ్యతను స్వీకరించడానికి నిరాకరించడంతో పీవీ గారు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిని చేయడం, వారి జోడీ చేసిన ఆర్థిక ఇంద్రజాలంతో భారతదేశం పురోభివృద్ధిని సాధించడం, అనంతర కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించడం అందరికీ తెలిసిందే. పీవీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ అంటే తెలిసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకునే హర్షద్ మెహతా కుంభకోణం జరిగింది. అయితే అప్పుడు తనపై పెట్టిన కేసుల నుంచి తనని బయటపడేయడం కోసం పీవీ గారికి ₹1 కోటి ఇచ్చానని హర్షద్ మెహతా చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర కలకలాన్ని రేపాయి. ఆయన హయాంలోనే బాబ్రీ మసీద్ విధ్వంసం జరగడం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు, అల్లర్లు, మారణహోమంలో దాదాపు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, మహారాష్ట్రలోని లాతూర్లో తీవ్రమైన భూకంపం కారణంగా 10,000 మందికి పైగా మరణించడం, ఆ సమయంలో అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సత్వర చర్యలు తీసుకోవడం కారణంగా పీవీ గారి నాయకత్వ లక్షణాలకి ప్రశంసలు దక్కడం, వెస్ట్ బెంగాల్లో ఉన్న పురూలియా ప్రాంతంలో అక్రమ మారణాయుధాలు తరలించేలా చేయడంలో పీవీ గారి పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలు 1993లో పీవీ గారి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే సందర్భంలో కొంతమంది ఎంపీలని తన పార్టీలో కీలక నేతగా ఉన్న సహచరుడు బోటా సింగ్ గారితో కలిసి అప్పట్లోనే లక్షలాది రూపాయలు ముడుపులిచ్చారనే ఆరోపణలు, ఈ కేసులో డబ్బులు స్వీకరించిన వ్యక్తే అప్రూవర్గా మారడంతో పీవీ గారికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించబడ్డం, ఆ తర్వాత పీవీ గారికి హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. 1993లోనే జరిగిన బొంబాయి పేలుళ్లు కూడా ఆయనకి ప్రతికూలంగా మారాయి. లఖూభాయ్ పాఠక్ అనే ఇంగ్లాండ్లో ఉంటున్న భారత వ్యాపారవేత్త మొత్తం $130,000 మేర తనని పీవీ గారు మరియు ఆయన అనుచరులు మోసం చేశారని, భారతదేశంలోకి పేపర్ పల్ప్ ఉత్పత్తుల్ని అనుమతించడం కోసం వారు ఈ డబ్బుని అడిగారని పెట్టిన కేసు, ఇలా ఎన్నో ఆరోపణలు ఆయనపై వచ్చాయి. 1996లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2003లో అంటే తాను చనిపోయేందుకు 1 సంవత్సరం ముందు వరకు ఆయన కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా కూడా బాగా నష్టపోయి ఆ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో చివరికి 2004 డిసెంబర్ 23న గుండెపోటు కారణంగా కన్నుమూశారు. అయితే 2003లోనే ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణలు, కేసుల నుంచి ఆయనకు విముక్తి లభించడం ద్వారా ఆయన నిజాయితీ గురించి మరోసారి రుజువైంది. పీవీ గారు చనిపోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు మరికొంతమంది కలిసి పీవీ గారిని పరామర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో కూడా
దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని కలాం గారిని ఆరా తీశాక కోమాలోకి వెళ్లిపోయిన పివి గారు వారం రోజుల తర్వాత స్వర్గస్థులయ్యారు. అయితే బ్రతుకున్నంతకాలం ఆయన్ని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారు రాజకీయ ప్రత్యర్థులు. లాయర్ల ఫీజులు కట్టలేక, కోర్టులకు తిరగలేక ఆర్థికంగా చితికిపోయిన ఆయన తనకున్న సమస్యల కారణంగా చేసిన అప్పుల భారంతో ఇల్లు కూడా అమ్మేశారట. అయితే పివి గారికి బ్రతుకున్నప్పుడు జరిగిన ఇబ్బంది, అవినీతి ఆరోపణలతో పాటు చనిపోయాక కూడా ఆయనకు ఘోరమైన అవమానమే జరిగిందని చెప్పుకోవాలి. సాధారణంగా ఎవరైనా ప్రధానమంత్రులుగా సేవలందించిన వ్యక్తులు మరణిస్తే ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరగడంతో పాటు వారి స్మృతికి ప్రత్యేకంగా మెమోరియల్ సైట్ని కేటాయించి స్మృతివనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం పరిపాటి. కానీ పివి గారు చనిపోయాక ఆయన అంత్యక్రియల గురించి కూడా ఎంతో సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని సరైన రీతిలో గౌరవించడానికి ఎందుకో అంతగా ఇష్టపడలేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి ద్వారా పివి గారి కుటుంబ సభ్యుల్ని అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లో నిర్వహించేలా చేసి ఆయన్ని దేశ నాయకుడిగా కాకుండా ఒక స్థానిక నేతగానే కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేసింది. పివి గారు మరణించాక ఆయన్ని చూడ్డానికి వచ్చిన అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారు వచ్చి రావడంతోనే అంత్యక్రియలు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారని అడిగారని, మా కుటుంబం అంతా ఢిల్లీలో చేద్దాం అనుకున్నప్పటికీ బలవంతంగా మమ్మల్ని ఒప్పించి కనీసం పార్టీ హెడ్ క్వార్టర్స్లో ప్రజల సందర్శనార్థం కూడా ఆయన భౌతికాయాన్ని ఉంచకుండా చేయడమే కాకుండా ఆయన్ని అన్ని విధాలా ఎంతగానో అవమానించారని వ్యాఖ్యానించారు పివి గారి చిన్న కుమారుడు పివి ప్రభాకర్ రావు గారు. అతి కష్టం మీద 2005లో సంజీవయ్య పార్క్ని ఆనుకొని పివి గారి మెమోరియల్ని కేవలం 3 ఎకరాల స్థలంలో నిర్మించి దానికి జ్ఞాన్ భూమి అని పేరు పెట్టి అప్పటి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులైన సోనియా గారు, రాహుల్ గారు, ప్రియాంక గారు ఎన్నోసార్లు పివి గారు చనిపోయాక హైదరాబాద్ వచ్చినా కూడా ఎప్పుడూ వారు పివి గారిని సందర్శించలేదని చెప్పారాయన. పివి గారు చనిపోయిన సమయంలో కూడా సోనియా గాంధీ గారు కనీసం ఆయన భౌతికాయాన్ని కూడా సందర్శించకపోవడం గమనార్హం. అయితే అప్పటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో సహా ఎంతో మంది ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. మొత్తం మీద పివి గారు చనిపోయిన 11 ఏళ్ల తర్వాత ఢిల్లీలో 2015లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక మాత్రమే ఢిల్లీ యాక్ట్ స్థల్లో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. పివి గారి శత జయంతి సందర్భంగా ఏడాది పాటు ఘనంగా వేడుకలు నిర్వహించింది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఆయన కాంస్య విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. పివి గారి స్మృత్యర్థం హైదరాబాద్లో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్కు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. ఈ ఫ్లైఓవర్ దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం వరకు ఉండే ఈ ఫ్లైఓవర్ 2009 అక్టోబర్ 19న ప్రారంభమైంది. పివి గారి జీవిత కథ ఆధారంగా ఎన్నో గొప్ప పుస్తకాలు రాయబడ్డాయి. అంతేకాకుండా 2013లో ఏబీపీ న్యూస్లో వచ్చిన ప్రధానమంత్రి అనే డాక్యుమెంటరీ, 2019లో వచ్చిన పివి చేంజ్ విత్ కంటిన్యూటీ, 2019లోనే వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు, 2019లోనే మన్మోహన్ సింగ్ గారి జీవిత కథ ఆధారంగా రూపొందిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమాలో పివి గారి పాత్రను పెట్టడం ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. పివి గారి పేరు భారతదేశ అభివృద్ధిలో ప్రతి అంకంలో సగర్వంగా ఎన్ని తరాలైనా కూడా స్మరించుకునే ఒక చరిత్ర. ఆ చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు, చంపేస్తే చచ్చిపోదు కూడా. మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఒక గొప్ప నేత. ఆయన మరణించగానే దేశ రాజధానిలో ఆయన స్మృత్యర్థం స్థలం కేటాయించాలని బీజేపీని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ పార్టీకి చెందిన ఒక గొప్ప నేత మన్మోహన్ గారిని సైతం తీర్చిదిద్దిన మహానేత చనిపోయినప్పుడు తామే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దేశ రాజధానిలో పివి గారి స్మృత్యర్థం స్థలం కేటాయించలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. పివి గారు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మరణించారు. ఆ తర్వాత మరో 10 ఏళ్ల పాటు అంటే 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఆయన స్థాయికి తగ్గ గుర్తింపు మాత్రం ఆయనకు లభించలేదు. 2015లో అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక మాత్రమే ఆయన పేరిట ఢిల్లీలో ఆయన స్మారక విగ్రహాన్ని యాక్టా స్థాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పివి గారు మరణించిన 20 ఏళ్ల తర్వాత అది కూడా బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయనకు భారతరత్న పురస్కారం దక్కడం గమనార్హం.